హలో, ఎప్పుడైనా ఆరోగ్యం గురించి కానీ ఫిట్నెస్ గురించి కానీ లేదా బరువు తగ్గడం పెరగడం గురించి మాట్లాడుకునేటప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఫస్ట్లీ మనకి ఫుడ్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి అనే తేడాని తెలుసుకోవాలి. ఫుడ్ అనే క్వశ్చన్ రేజ్ అయ్యేటప్పుడు అసలు ఫుడ్ అంటే ఏంటి అంటే, ఫుడ్ అనేది మన కడుపుని నింపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే దోశ, పూరి, బోండా, బిర్యానీ, వైట్ రైస్ ఇవన్నీ కడుపుని నింపుతున్నాయి. మరి న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, మనం తీసుకునే ఫుడ్ నుంచి మన బాడీ హెల్దీగా ఉండడానికి పొందే పోషకాలు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్. న్యూట్రిషన్ మన బాడీలో జరిగే ప్రతి ప్రాసెస్ కి చాలా అవసరం. మెటబాలిజాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు న్యూట్రిషన్ వల్ల లాభాలు తెలుసుకుందాం. న్యూట్రిషన్ వల్ల ఎనర్జీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ ఎనర్జీ బాగా మజిల్ గెయిన్ అవుతాం, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ అండ్ హెయిర్ ఇంప్రూవ్ అవుతుంది, హార్మోన్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తాయి. చాలా మంది బ్లైండ్ గా ఫాలో అయ్యేది ఏంటంటే, న్యూట్రిషన్ అనేది ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ అనుకుంటారు, లేదంటే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, జిమ్ కి వెళ్లే వాళ్ళకి మాత్రమే అనుకుంటారు. ఇది తప్పు. ఆ తప్పేంటో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.